కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖ్యా హాజరయ్యారు. నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఆటల పోటీలు ఎంతో దోహదపడతాయని, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఆటల పోటీలు శారీరక దృఢత్వానికి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల మహిళా విభాగం ఛానల్ ఇన్ఛార్జ్, ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడుగు నాగమణి, జడ్పీటీసీ నిరుకుర్తి రామకృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పరిధిలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో క్రీడాకారులు ఇప్పుడే నేను జాయింట్ కలెక్టర్ మేడం అడుగుతున్నా, సుమారు 1,00,000 మందికి పైగా మన జిల్లాలో మేము ఆటలు ఆడతామని చెప్పి ఆడుదాం ఆంధ్రలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ అయిన నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ కూడా ఒకటి. కేవలం పురుషులకే కాదు, యువతలు అంటే అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా, మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ క్రీడా కార్యక్రమాల్ని నిర్వహించే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. గ్రామ సచివాలయం మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఏదో మామూలుగా ఆట అంటే ఆడటం కాదు, దానికి అవసరమైన కిట్స్ సరఫరా చేశారు, దానికి అవసరమైన కోర్టుల దగ్గర నుంచి అన్ని కూడా డిక్లేర్ చేశారు, ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు పెద్ద ఎత్తున నగదు బహుమతులను కూడా ప్రకటించారు. సుమారు రాష్ట్రంలో 12 కోట్ల రూపాయలు పైగా నగదు బహుమతుల్ని వాళ్ళ ప్రభుత్వం ఇవ్వబోతారు. ఇక్కడ మాత్రం కాదు, మొత్తం స్టేట్లో అన్ని చోట్ల ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ఈరోజు మొదలు పెడుతున్నాము. ఇది ఫిబ్రవరి 10th వరకు ఉంటుంది. సో ఫస్ట్ సచివాలయం లెవెల్ నుంచి మంచి ప్లేయర్స్ని మండల్కి పంపిస్తాము. మండల్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ స్టేట్ లెవెల్కి పంపిస్తున్నాం. సో కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నుంచి మనకి క్యాష్ ప్రైజ్ ఉంటుంది. స్టేట్ లెవెల్లో హైయెస్ట్ ప్రైజ్ అలాగా 5 lakhs నుంచి పెట్టడం జరిగింది. సో ఇక్కడ అంటే చాలా మంది ప్లేయర్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ కష్టపడి పనిచేసిన ఎంపీడీఓ అండ్ సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియదు. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక చక్కటి అవకాశం. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఇవే కాకుండా ఆరోగ్యవంతమైన ప్రజానికం కావాలి, ప్రజలు కావాలి. ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంత కేరింగ్గా తీసుకుంటున్నారు అన్నది అంగన్వాడీ కార్యక్రమం దగ్గర నుంచి కూడా, కడుపులో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా, పౌష్టికాహారం దగ్గర నుంచి కూడా, స్కూల్ విషయాలు కానీ అన్నీ చూస్తూ, అలాగే పిల్లలు ఆడుకుంటూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఇంత మంచి కార్యక్రమానికి అందరూ రావడం, ఇందరూ పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి. ఆయన చెప్పినట్టు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అన్నారు. అందరి ఆట అంటే ఆడేవాళ్ళే కాదు, చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే మనం ప్రోత్సహిస్తేనే ఆ గ్రౌండ్లో ఆడేవాళ్ళకి ఆడాలి అనే ఒక జీలు, ఆ ప్యాషన్ వస్తుంది. సో ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆడడానికి ముందుకు పంపుతారో, ఆంధ్ర అనేది మన జాతీయ స్థాయిలో ఒక క్రీడల్లో ఒక మంచి స్థాయిలో ఉండాలని ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా తోడ్పడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ స్పోర్ట్స్ వర్క్ ఆయన ఎంతో బాధ్యత తీసుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి నేను ఏ రోజులు ఇప్పుడు కూడా చూడలేదు. నా స్కూలు చిన్నప్పుడు ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మాకు ఎంతో మంది నాయకులు ఉన్నారు, కానీ ఏ రోజు కూడా ఏ నాయకులు కూడా మాకు ఇలాగ స్పోర్ట్స్కి మాకు ప్రోత్సహించలేదు. ఇలాగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మా కురసాల కన్నబాబు గారు, మొత్తం అందరూ కూడా అధికారులు కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ఎంతో ముందుకి స్పోర్ట్స్లోని, విద్యలోని ఎంతో ముందుకు రావాలని, మీ యొక్క అభివృద్ధిని చూడాలని ఎంతో ఆకాంక్షతో కోరుకుంటున్నారు. ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు.